ఏపీ మద్యం స్కామ్ లో కీలక పరిణామం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ అనుమతి. మద్యం కుంభకోణం కేసు నిందితులకు షాక్ ఇచ్చిన హైకోర్టు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల బెయిల్ రద్దు. మనిషి అనేవాడు ఉన్నంత కాలం నేరాలు జరుగుతూనే ఉంటాయి. సైబర్ నేరాలు ఆగడం అసాధ్యమన్న సివి ఆనంద్. ఏఓబీలో మళ్లీ మావోల రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ కూడా మృతి చెందాడన్న శ్రీకాకుళం ఎస్పీ. అమెరికా నుంచి భారత్ కు అన్మోల్ బిష్నోయ్ ను భారత్ కు తీసుకువచ్చిన ఎన్ఐఏ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్నోయ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దికీ కేసుతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో బిష్నోయ్ కీలక నిందితుడు. బిష్నోయ్ తో పాటు మరో 199 మంది అక్రమ వలసదారులను అమెరికా డిపోర్ట్ చేసింది. కాసేపటి క్రితం బిష్నోయ్ ను ఎన్ఐఏ ఆధీనంలోకి తీసుకుంది. వీరిలో 2 పంజాబ్ కు చెందిన వాంటెడ్ నేరస్తులున్నారని అధికారులు తెలిపారు. లారెన్స్ బిష్నోయ్ సోదరుడైన అన్మోల్ గతేడాది నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సోషల్ మీడియాలో బాధ్యత వహిస్తూ పోలీసులు పెట్టారు. దీంతో ముంబై పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాబా సిద్దికీ హత్య కేసులో నిందితులతో కూడా టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. అదేవిధంగా 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ పై అభియోగాలున్నాయి. హత్యకు కొన్ని రోజుల ముందే నకిలీ పత్రాలతో దేశం విడిచాడని నిఘా వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లో అతనిపై దాదాపు 20 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అన్మోల్ విదేశాల్లో ఉండి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఈ కేసుల నేపథ్యంలో అతన్ని భారత్ కు రప్పించేందుకు ముంబై పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. గతేడాది అతడు అమెరికా పోలీసులకు చిక్కాడు. అతన్ని అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు అగ్రదేశంలోని FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అతన్ని భారత్ కి డిపోర్ట్ చేసింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మనం చూడొచ్చు ఏఎస్పీ నేత బాబా సిద్దికీ హత్య కేసు కావచ్చు, తర్వాత దీంట్లో సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పు జరిపిన కేసులో ప్రధానమైనటువంటి అన్మోల్ బిష్నోయ్ సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు అతన్ని అమెరికాలో నుంచి ఇండియా పంపించడం జరిగింది. దీంట్లో అక్రమ వలసదారులను దాదాపుగా 199 మందిని ఇండియా పంపిస్తున్న నేపథ్యంలో, అంటే గతంలోనే ఇతన్ని అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం, అంటే నేరస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైనా విదేశాలకు పారిపోతే ఆ దేశ ఒడంబడిక మేరకు వాళ్ళని అప్పగించాలని చెప్పిన కొన్ని కండిషన్స్ కూడా అమెరికా ఇండియాకి మధ్య ఉన్న నేపథ్యంలో అతన్ని ఈ నేపథ్యంలో ఎవరెవరినైతే ఇప్పుడు దాదాపుగా 199 మందిని అక్రమ వలసలు పంపించారో వాళ్ళతో కలిపి ఆయన ఇండియాకి పంపించడం వెంటనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఇతని మీద చాలా హత్య కేసులు కూడా ఉన్నాయి. తర్వాత దీంట్లో సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పు జరిగిన కేసే కాకుండా చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేపథ్యం కావచ్చు, తర్వాత కిడ్నాప్లు, తర్వాత హత్యలకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా కంప్లైంట్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకుని ఇప్పటి వరకు చేసిన నేర శిక్ష కూడా అతన్ని విచారిస్తాం తెలుస్తా ఉంది. తర్వాత ఇతను గ్యాంగ్ సభ్యులు ఎక్కడ ఉంటారు, తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న వ్యవహారంలో కూడా ఎన్ఐఏ అధికారులు చాలా కీలకంగా వాళ్ళను విచారిస్తూ తెలుస్తారు. వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు అన్న మీద ఎన్ఐఏ దృష్టి సారించి
ఈ నేరకు సంబంధించి మన ఆల్మోల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన అంశాల మీద ఎన్ఐఏ ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందాన్ని ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్స్. మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురు నిందితులను ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని నిందితులకు హైకోర్టు సూచించింది. హైకోర్టు యొక్క ఈ కీలక నిర్ణయంతో నిందితులపై అనేక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఇది మరో కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురు నిందితులను ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని నిందితులకు హైకోర్టు సూచించింది. హైకోర్టు యొక్క ఈ కీలక నిర్ణయంతో నిందితులపై అనేక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఇది మరో కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. మరికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా విజయవాడ రిపోర్టర్ సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే, ఈ వైసీపీ హయాంలో జరిగిన ఈ లిక్కర్ కల్తీ మద్యం కేసులో, మద్యం ముడుపుల కేసులో హైకోర్టు నిందితులు ఎవరైతే ఉన్నారో దీనిలో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు కూడా ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పొంది ఉన్నారు. ఆల్రెడీ ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేస్తే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని ఎవరైతే ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఈ నెల 26 లోపు ఏసీబీ జడ్జి ముందు హాజరు కావాలి, సరెండర్ కావాలని చెప్పేసి కూడా హైకోర్టు సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏసీబీ కోర్టులో సరెండర్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కాకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ పరిణామం చూసుకుంటే ఇది నిందితులకి ఇది ఎదురు దెబ్బని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మద్యం కుంభకోణంలో ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందపై ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురు నిందితులను కూడా 26 తారీఖులకు హాజరు కావాలని కూడా సూచించింది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న ఈ లిక్కర్ కుంభకోణంలో ఇది కీలకమైన మలుపుగా కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని వేసుకోవాలని చెప్పి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ రద్దు చేస్తున్నట్టుగా కూడా కోర్టు తెలిపింది. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్స్.
ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు రవికి పోలీస్ కస్టడీ విధించింది. కస్టడీ పిటిషన్ పై విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు రవికి 5 రోజు పోలీసు కస్టడీ విధిస్తూ అనుమతినిచ్చింది. పోలీస్ కస్టడీలో కీలక సమాచారం రాబట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు రవికి పోలీసు కస్టడీ విధించింది. కస్టడీ పిటిషన్ పై విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు రవికి 5 రోజుల పోలీసు కస్టడీని విధిస్తూ అనుమతినిచ్చింది. పోలీస్ కస్టడీలో కీలక సమాచారం రాబట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మరి ఐబొమ్మ రవికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించి ఒక కీలక పరిమాణం చోటు చేసుకుంది. ప్రధానంగా అతను మనకు తెలిసిన రీసెంట్ గా వేలాది అంటే చాలా వందలాది వేలాది సినిమాలు పైరసీ చేసి ఐబొమ్మ అనే వెబ్సైట్ లో పెట్టి చిత్రపరిశ్రమకు చాలా పెద్ద ఎత్తున నష్టం చేసిన వ్యక్తిగా ఇమ్మడి రవిని ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి విచారణ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే అతన్ని విచారిస్తే చాలా ఎక్కువ విషయాలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో డేటా వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ బాగా వస్తుందనే ఉద్దేశంతో నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈ రోజు ఆయన కస్టడీకి సంబంధించిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈ వాదనతో పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. వారం రోజులు కస్టడీ కావాలని కోరారు పోలీసులు. కానీ ఇరుపక్షాల వాదన ఉన్నటువంటి కోర్టు 5 రోజుల కస్టడీకి అయితే ఇమ్మడి రవిని అనుమతించడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే ఇమ్మడి రవిని విచారిస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇప్పటికే చాలా డేటాని సేకరించాం. దానికి ఇంకా ఇంటర్లింక్ గా ఏముంది, ఏమైనా అంశాలు దాచిపెట్టారా, ఇంకేమైనా ఉన్నాయా అనే అంశంపై వాటిని కూడా బయటకు తీయొచ్చు. సో దట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి చాలా దర్యాప్తు వేగవంతం అవుతుంది. సో దట్ క్లియర్ కట్ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయనే ప్రాస్పెక్ట్ లో కోర్టుకి పోలీసులు తమ యొక్క వాదన వినిపించడం జరిగింది. సో అల్టిమేట్ గా 7 రోజులు పోవడంతో 5 రోజులు కస్టడీకి అయితే అనుమతించినట్టుగా కేసు స్పష్టంగా అర్థమవుతుంది. ఇమ్మడి రవి ఎంత పెద్ద సెన్సేషన్ చేశాడు, ఏ విధంగా ప్రయత్నం చేశాడు, ఈవెన్ పోలీసులు కూడా సవాల్ చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. పోలీసులు ఎప్పుడైతే సవాల్ చేశారో అప్పుడు పోలీసులు చాలా హైదరాబాద్ పోలీసులు చాలా స్ట్రాంగ్ గా టార్గెట్ గా పెట్టుకుని అతని ఐబొమ్మ రవిని ఎలా, అతని నెట్వర్క్ ఎక్కడుంది, అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి మొత్తానికి అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మనకు తెలిసింది ఆల్మోస్ట్ రఫ్ గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టాన్ని అదే సినిమాలు ఏదైతే రిలీజ్ అయిన సినిమాలని పరిస్థితి చేసి ఐబొమ్మ వెబ్సైట్ లో పెట్టడం వల్ల దాని తాలూకా ఎవరైతే సినిమాలు చూడాలనుకున్నారో అంటే అందుబాటులో ఐబొమ్మ లాంటి వెబ్సైట్ లో సినిమాలు కొత్త సినిమాలు లాంటివి అందుబాటులో ఉండడం వల్ల సినిమాలకు పోవడం తగ్గించడం జరిగింది, సినిమాలకు పోవడం లేదు. సో ఆ విధంగా ఆ నిర్మాతలకు కావచ్చు, హీరోలకు కావచ్చు మొత్తం సినీ ఇండస్ట్రీ 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు 20 కోట్ల రూపాయల సంపాదన కూడా ఆర్జించాడని, అందులో కొంత ఇప్పటికే సీజ్ చేశాను, మరికొంత ఎక్కడుంది ఎక్కడ పెట్టారనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం కాదు. అదేవిధంగా 50 లక్షల మంది డేటా సబ్స్క్రైబర్స్ డేటా కూడా అతని దగ్గర ఉందంటాం. కానీ ఇలా చాలా విధంగా ఒక హై ప్రొఫైల్ నెట్వర్క్ తో ఈ విధంగా ఇతను చేశాడనే అంశాలు మొత్తం కూడా సిపి వివరించడం జరిగింది. సో ఇవి కాకుండా ఇంకా అదనంగా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చుద్దా, ఇంకెవరు తీసుకోవచ్చా, ఏదైనా దాచిపెడుతున్నారా, ఇంకేదైనా ఇతని వెనక ఇంకెవరైనా ఉన్నారనే అంశాలు కనుక ఖచ్చితంగా బయటికి రావాలంటే అతని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ చాలా స్పష్టంగా కోర్టుకి, నాంపల్లి క్రిమినల్ కోర్టుకి పోలీసు వాళ్ళు వినిపించారు. సో 7 రోజులు ఫైనల్ గా 7 డేస్ కోరడంతో 5 రోజులు మాత్రం 5 రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పుకోవడం జరిగింది. సో ఈ 5 రోజుల్లో పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఇమ్మడి రవి ఏం చెప్తాడు, ఇంకా ఆ చార్జ్ షీట్ లో కావచ్చు వీటన్నిటిలో కూడా ఎటువంటి అంశాలు చెప్తాడు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా ఇమ్మడి రవి కేసు సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండవని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనకు తెలిసిందే ఈ నిర్మాత సి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతను సిసిఎస్ లో ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇమ్మడి రవిని ఈ చిత్ర పరిశ్రమ ఇంత నష్టం చేసినటువంటి ఇతన్ని ఎన్కౌంటర్ చేస్తే బాగుండు అనే ఒక వాదన కూడా అట్లు ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై కూడా కొంత విమర్శలు వెలువెత్తున్నాయి. సి కళ్యాణ్ చేసినటువంటి ఈ ఫిర్యాదుని కండెమ్ చేస్తూ అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ కూడా ఆయన కళ్యాణ్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు 20,000 కోట్ల నష్టం జరిగిందని బలంగా వాదిస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు, అతను ఎన్కౌంటర్ చేయాలని అంటూ ఉన్నారు. కానీ అసలు నిజంగా అంత జరిగిందా,
అసలు వీళ్ళకి అన్ని కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందా, ఛాన్స్ ఉందా, ఎవరైతే నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు తీస్తున్న సినిమాల నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చితే వాటిలో నుంచి ఎంత గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టారు, ఈ అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ ఒక అడ్వకేట్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఎవరైతే నిర్మాత కళ్యాణ్ ఉన్నారో ఆయన ఉద్దేశిస్తూ ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఎప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కవిత డిమాండ్ చేశారు. జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు, అలియాస్ పేర్లున్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండమ్మా, చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగడం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మరి సింగరేణి సమస్యలకు సంబంధించి కల్వకుంట్ల కవిత అయితే ఈ విధంగా బైఠాయించారు, మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం బాటతో ప్రజల్లో తిరుగుతున్నారు. దానికి సంబంధించి కూడా సింగరేణి సమస్యలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సింగరేణి భవన్ కి వెళ్లారు. దానిలోకి నో ఎంట్రీ అని చెప్పడంతో ఎమ్మెల్సీ కవిత అక్కడే బైఠాయించారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో యూనియన్ ఎలక్షన్స్ కూడా జరపట్లేదు. దాంతోపాటు డిపెండెంట్ ఎంప్లాయీస్ ఏదైతే రెగ్యులరైజేషన్ హామీ ఇచ్చారో అలాంటిది ఏది కూడా జరగట్లేదని జాగృతి అధ్యక్షురాలు జనం బాటలో కొంతమంది సింగరేణి ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో సింగరేణి భవన్ చేరుకున్నారు. అక్కడికి సంబంధించి లెటర్ ఇవ్వడానికి అధికారులకి లెటర్ ఇవ్వడానికి ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో సింగరేణి భవన్ చేరుకున్నారు. తర్వాత అనుమతి లేదని నిరాకరించడంతో అక్కడే బైఠాయించి ధర్నాకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొత్త జాబ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త జాబ్స్ ఇవ్వట్లేదు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కవిత కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే యూనియన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కూడా జరపాల్సి ఉంటాయి. అలాంటివి కూడా సింగరేణిలో ఎలక్షన్స్ కూడా జరపట్లేదు అని కూడా జాగృతి అధ్యక్షులు కవిత కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్ కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్స్.
తిరుపతి జిల్లాలో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టయింది. డిజిటల్ ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది మావోయిస్టులను పట్టుకుని 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి జాయింట్ అకౌంట్లలోని 2.5 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై సిబిఐ అవతారంలో 65 ఏళ్ల సీనియర్ సిటిజన్లను మోసం చేసి డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా కోట్లు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబై సిబిఐ అవతారంలో వాట్సాప్ వీడియో కాల్ చేసి 583 కోట్లు మనీ లాండరింగ్ కేసులో పేరుందని భయపెట్టి నేరగాళ్లు డబ్బులు కాజేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ప్రధాన నిందితుడు కోటిబాబు కంబోడియా సైబర్ నెట్వర్క్ తో కలిసి పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము. మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి. మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం. మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, మరి తిరుపతిలో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ యొక్క సైబర్ నేరం ఉందో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశం అంతా కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసేటువంటి తత్వం నెలకొంది. ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు బెదిరించి మరి వాళ్ళ అకౌంట్ తీసేసి అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి దిశగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు 65 ఏళ్ల సీనియర్ సిటిజన్లే కేవలం లక్ష్యంగా చేసుకుని ముంబైలో ఒక టీం ఏర్పాటయ్యి అక్కడ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవతారం ఎత్తి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయడము, ఎవరైతే సింగిల్ గా ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వీళ్ళని ఒక ఐపీ ద్వారా వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్లు చేయడము, వాళ్ళ ట్రాన్సాక్షన్ అధిక మొత్తంలో చేసేటువంటి వాళ్ళని కావచ్చు, లేదంటే ఏదో ఒక రకంగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి వీడియో కాల్ వాట్సాప్ ద్వారా చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా భయప్రాంతులు చేసి మనీ లాండరింగ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా భయపెట్టడము, లేదంటే మీరు వ్యక్తులను బయట ప్రదేశాలకు సప్లై చేస్తున్నారు అనేటువంటి విధంగా భయభ్రాంతులకు గురి చేసేటతో వాళ్ళు కంగారుతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క వాట్సాప్ కాల్లో చూస్తున్నట్టయితే మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యి కొంత వాళ్ళు చెప్పేటువంటి దిశగా బెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు అలాగే వీడియో కాల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ యూనిఫాము, ఫేక్ ఐడి కార్డులు ఇవన్నీ చూపించి ప్రజల్ని పూర్తి స్థాయిలో నమ్మించేటువంటి దిశగా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క సిబిఐ అవతారంలో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా దాదాపు 583 కోట్ల వరకు మనీ లాండరింగ్ కేసు పెట్టడం ఉందనేటువంటి భయపెట్టి
మొత్తం 80 లక్షలు విలువ చేసేటువంటి ఖాతాల్లో జమ చేసుకున్న మోసగాళ్లు ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. వీళ్ళని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్డిపిహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎవరైతే ఈ దీంట్లో పాల్పడ్డారో వీళ్ళలో ప్రధాన నిందితుడైనటువంటి కోటిబాబు కంబోడియా సైబర్ నెట్వర్క్ లో కలిసినట్టు పనిచేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఈ యొక్క క్రాంతి కుమారు, అలాగే నిమ్మల పవన్, మానేకోటి బాబు, అలాగే పరగాల శ్రీనివాసు, మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి, కోటాల శివప్రసాద్, ప్రశాంత్ రెడ్డి, గున్ననేని గౌతమ్ వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి 8 మందిని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేసి ఈ యొక్క సైబర్ ఐపీ అనేది ప్రస్తుతం ఇండియాలో కనబడితే మరో సెకండ్ అమెరికాలో ఉంటది, మరో సెకండ్ ఆస్ట్రేలియాలో ఉంటది. అటువంటి నేరగాల్ని పట్టుకున్నటువంటి దిశగా ఈ రోజు ప్రయత్నం చేసి చాలా వరకు మోసపోయేటువంటి ప్రజలకంతా కూడా న్యాయం చేసే విధంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకటే చెప్తున్నారు పోలీసులకు, పోలీసు శాఖ అలాగే బీఆర్కే న్యూస్ నుంచి కూడా మనం చెప్పడం ఏమిటంటే ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు ఉంటారో వీళ్ళు వాట్సాప్ కాల్లో సిబిఐ వచ్చినటువంటి వాట్సాప్ కాల్లో మాట్లాడటము, సిబిఐ కనీసం వాళ్ళకి పడేటువంటి లోగో వాళ్ళ నెంబర్ సిబిఐ అని రావడము ఇట్లాంటి ఉండదు. ఇమీడియట్లీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, అలాగే దానికి సంబంధించి ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి ఒకవేళ పొరపాటున డబ్బులు జమ చేసినట్టయితే టోల్ ఫ్రీ నెంబర్ 1950 నెంబర్కి వేయడము, అలాగే ఎమర్జెన్సీ కాల్ 112లో ఏదంటే తిరుపతి సంబంధించినటువంటి ప్రదేశాలలో మోసపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వీరంతా కూడా వాట్సాప్ నెంబర్ 80999997 నెంబర్ కి వెంటనే సమాచారం అందించినట్టయితే ఆ యొక్క ఐబీ నెంబర్ కూడా అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మోసపోకుండా ఇటువంటి సైబర్ క్రైమ్ కు వచ్చేటువంటి ఫేక్ కాల్స్ ఎస్పీ నెంబర్ అని కానీ సిబిఐ నెంబర్ అని కానీ ఏ ఒక్క క్రైమ్ నెంబర్ అని కానీ మీకు వాట్సాప్ కాల్ వస్తే దాన్ని వెంటనే దాన్ని కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అని సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్స్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. డయాబెటీస్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరం. ఇవి మన హార్ట్, కిడ్నీలు, కళ్ళు, ప్యాంక్రియాస్, నరాలు నాశనం చేస్తాయి. సాధారణ మందులు, ఇన్సులిన్ వల్ల కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ అవుతాయి. కానీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మాత్రం కేవలం ఆయుర్వేదమే బ్రతికించగలదు. క్యారం వారి డయామెడికా టాబ్లెట్స్ మీ మందులతో పాటు తీసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ను దూరం చేసుకోండి. ఎక్కువ కాలం జీవించండి. మీరు తాకట్టు పెట్టిన బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? వేలం వెళ్లిపోయినట్లయితే వెంటనే మా కొమ్మూరి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. మీ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఆన్లైన్ రేటుకు కొనుగోలు చేసి స్పాట్ క్యాష్ అందజేస్తుంది. 9403891526. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు నరేష్. మా నాన్నగారి పేరు చంద్రశేఖరరావు. మేము వేపగుంట విశాఖపట్నం నుంచి వచ్చాం. మా నాన్నగారికి గత 2 సంవత్సరాలుగా ముడుకుల నొప్పుల వల్ల తన